అయిపోయాక పిల్లల వరకు అయితే నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేశాను. తర్వాత అయితే నేనైతే అంతా వీడియో తీసి పోస్ట్ చేసేసాను. ఇప్పుడైతే పిల్లలు వెళ్ళినప్పటి నుంచి నేనైతే ఏం చేశానంటే ఇల్లంతా ఊడ్చేసుకున్నాను. ఊడ్చి ఇక మబ్బు పెట్టేసుకున్నాను. మొత్తం మబ్బు పెట్టేసుకుని స్నానానికి వెళ్ళేసి ఇంకా రెడీ అయిపోయాను. పూజ కూడా చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా పూజ కూడా అయిపోయింది. ఇవాళ నాకైతే పూలకు చాలా ఇబ్బంది అవుతుంది. మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇక పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తానంటారు అనేసి నేను వెళ్ళాను. తులసి దళాలతోటో చిన్న చిన్న పూలతోట అయితే చేసేసుకుంటాను. వీళ్ళతో పువ్వులు లేవు కాబట్టి అట్లా సింపుల్గా చేసేసుకున్నా. ఇక కూరగాయలు అయితే వచ్చినాయి అన్నీ. నేను ఇవన్నీ సర్దుకోవాలి. అంటే ఎట్లా అంటే విడివిడిగా తీసేసుకొని దేని దానికి పెట్టేసుకొని బేరం అయితే చేసుకోవాలి. ఓకేనా? అన్నీ అయితే నీట్గా చదువుకొని పెట్టుకున్నానని పెట్టుకొని ఇస్తున్నప్పుడే చదురుతుంటూనే అందరు వచ్చారు. కొన్ని చదిరేసాను. ఆ పక్కన చెత్త మొత్తం అట్లనే ఉంది. మా దగ్గర బోడగాకరకాయలు వస్తున్నాయి. కేజీ అయితే 250 అండి. నేనైతే పని అయిపోయింది. పిల్లలు పోయినాక కూరగాయల బేరం అంతా చూపించాయి కదా. ఇప్పుడైతే అన్నం పెట్టుకుంటున్నాను. సాంబార్ చేసిన కదా, సాంబార్లో అయితే ఏదో మిస్ అయిందండి. కొద్దిగా టేస్ట్ అయితే తగ్గింది ఈసారి. అది ఎప్పుడైనా సూపర్ వస్తుంది. యాక్చువల్లీ అయితే మా చిన్నబాబు తిన్నప్పుడే మమ్మీ ఏదో తగ్గింది మమ్మీ అని చెప్తాడు అసలు అయితే. కానీ చాలా రోజులు అవుతుందిగా వాడికి ఎగ్జైట్గా ఉన్నాడు ఆ కూరతోటి, సాంబార్ తోటి. మస్తుంది మమ్మీ, సూపర్ ఉంది మమ్మీ అని చెప్పిండు. వాడి వేడివేడిగా ఏం తినాలో ఏమో అర్థం కాలేదు కావచ్చు. నేనైతే వేసుకుంటున్నా. కొద్దిగా లేట్ అయింది తినడం అయితే. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు వాళ్ళైతే. తినేసాక అసలు పొద్దుటి నుండి కాదండి, అసలు కంటిన్యూస్గా పడుతూనే ఉంది మా దగ్గర వర్షం అయితే. ఫోక్స్ కనబడట్లేదు. అన్నం అయితే తింటున్నా. మళ్ళీ పిల్లలు వచ్చాక మళ్ళీ వాళ్ళ పని ఇదైతే కంటిన్యూ చేస్తాను. అంటే మార్నింగ్ తిన్నది షూట్ చేయలేదు, అందుకే మళ్ళీ తినేటప్పుడు షూట్ చేస్తున్నాను. కంటిన్యూస్గా పడుతూనే ఉంది 3-4 డేస్ నుంచి అయితే వర్షం. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఇదే వర్షం అంతటా ఉంది అయితే నేను అనుకుంటాను. మీ దగ్గర ఉందో లేదైతే కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చి 3 అవుతుంది. చూడండి వెదర్ ఎట్లుందో చూపిస్తాను. వెదర్ అయితే కూల్గా ఉంది, మంచిగా వర్షం పడుతుంది, మంచిగా ఉంది. ఇక్కడ చెట్లు పెట్టుకున్నాం మొన్న, మొత్తం చెట్లు అయితే పెట్టిన దగ్గర నుంచి వర్షం వస్తూనే ఉంది. నాటుకున్నాయని అనుకుంటున్నాను నేనైతే. మందార చెట్టు, ఇంకో మందార, ఇది ఏం చెట్టు పింక్ కలర్లో ఉంటారు కదా, గన్నేరు చెట్టు, అవన్నీ పెట్టిన. చిన్న చిన్న కనకాంబరం మొక్కలు కూడా పెట్టిన. అయితే మంచిగా వర్షానికైతే నాటుకుంటున్నాయి. ఇప్పుడైతే 3 అవుతుంది. ఇప్పుడు నేను బట్టలు వేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్న నుంచి నేను వేసిన బట్టలు ఆరలేదండి. వాషింగ్ మిషన్లో వేసిన అవి ఆల్మోస్ట్ ఆరిపోయి వస్తాయి, కానీ కొద్దిగా తడిగా ఉన్నాయి. ఈ వర్షం వల్ల అయితే అసలు ఆరట్లేవు. నిన్నటి బట్టలు నిన్న మార్నింగ్ వేసా. ఆ బట్టలు ఇప్పటిదాకా కొద్దిగా పొడిగా ఆరేసినాయి. ఇప్పుడు 3కి వేస్తున్నాను. మళ్ళీ 3కి వేస్తే రేపు 3కి తీయాలి మళ్ళీగా. ఇప్పుడు వేసుకుంటున్నా. మీరు సైడ్ వెనకాల పైప్ వేస్తా. బాత్రూంలో అయితే పైప్ వేసేసాను. ఎట్లుంటుంది నా పని. పిల్లలు వచ్చే టైం కూడా అయింది. 4:30కి అయితే పిల్లలు వస్తారు. అదైతే ఫ్రంట్ లోడు. ఇది చెద్దర్లు అయితే 3 డేస్ నుంచి ఉంటున్నాయండి. అంటే
పండగ రోజు కంటే ముందు పండగ కదా అనేసి కొత్త బట్టలు వేసుకుందామని కొత్త బట్టలు వేసేసాను. బెడ్షీట్స్ ఇవి ఇక పాత బట్టలు తీసి ఒక పక్క పెట్టాను. ఇవి ఆరేద్దాం, ఈ పిండుదామంటే వర్షం. ఇవి కనుక ఇప్పుడు వేసాను అనుకో మిషన్లో అసలు ఇక స్మెల్ వస్తాయి ఆరకపోతే. కొద్దిగైనా వెండి ఉండిపోతే ఎట్లుంటుందండి. ఇంకా ఇవైతే వేసుకున్నా అనేసి అవి అసలు వేయట్లేదు, అట్లనే పక్కకు పెడుతున్నా. ఇక పండగ రోజు పాత బట్టలు ఎందుకు అనేసి కొత్త బట్టలు అయితే మార్చేసాను. కూరగాయలు అయితే అలానే ఉన్నాయి. సాయంత్రం వరకు అందరికీ ఫోన్లు చేయాలి. మార్నింగ్ అయితే అందరికి చేశాను, కొంతమంది వచ్చి తీసుకున్నారు. ఈ వర్షం వల్ల అసలు ఎవరు బయటికి వెళ్ళట్లేదండి. ఇప్పుడు మళ్ళీ చేస్తే ఇక ఎట్లన్నా వచ్చి అట్లా తీసుకెళ్ళి వెళ్తారు. ఇక అట్లా సేల్ అయితే చేసుకోవాలి కూరగాయలను అయితే. మా దగ్గర అయితే బోడకాకరకాయలు వస్తున్నాయి. మీ దగ్గర వస్తున్నాయో లేదో నాకైతే కామెంట్ చేయండి. మా దగ్గర వచ్చి కేజీ 250 అంటున్నారు. నేను వచ్చి 240కి ఇస్తున్నాను. బయట 250 కానీ మనం 240కి ఇస్తున్నాం. ఎంత త్యాగం చేస్తున్నా చూడండి. కొన్ని అవన్నీ అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. ఆ బుట్ట చూసారుగా, ఆ బుట్టలో అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. సగం తీసుకొచ్చినాం, అవి అయిపోయినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకేంటండి, మన వీడియోస్ నచ్చుతున్నాయా లేదో, ఇలా ఉంటున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. ఏంటంటే ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి మీకు మంచి కంటెంట్ అయితే ఇవ్వలేకపోతున్నాను. మన దగ్గర అయితే మంచి కంటెంట్ ఉంది, కాకపోతే ఇంట్లోనే వ్లాగ్స్ కాబట్టి కొద్దిగా అట్లా చిన్నగా అయితే వస్తున్నాయి. ఈ మధ్యన కొద్దిగా అయితే ఆఫ్ చేశాను. కొద్దిగా నెట్ ప్రాబ్లం వల్ల మొబైల్ సరిగ్గా రావట్లేదు అనేసి వీడియోస్ అయితే ఆఫ్ చేశాను. మళ్ళీ అయితే ఓకే, ఇప్పుడైతే బెటర్గానే ఉంది మొబైల్ కూడా. ఇప్పుడైతే తీస్తున్నాను వీడియోస్ అయితే. వీడియో అయితే మిస్ కాకుండా కంటిన్యూ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ పిల్లలు వచ్చాకైతే యథావిధిగా చూపిస్తాను. ఇప్పుడైతే బట్టలు వేసాను కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొద్దిగా నిద్ర వస్తుంది కానీ ఇప్పుడు 3:30 అవుతుందండి. ఇప్పుడు పడుకుంటే మళ్ళీ పిల్లలు వస్తారు, మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది. నాకు నిద్ర వస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్ధకట్ మూవీ అయితే వేసుకున్నా కానీ చూడబుద్ధి కావట్లేదు. చూడండి మొత్తం మూసుకొచ్చింది అంటారుగా, మూసుకొచ్చిపోయింది మొత్తం. కానీ వెదర్ ఇట్లా ఉంటే అసలు మంచిగా నిద్ర వస్తుంది కదా. మీకు ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ నాకైతే సూపర్ ఇష్టం ఇట్లా వెదర్ ఉంటే. కాకపోతే బయటకు వెళ్ళాలంటే కొద్దిగా బయటకు వెళ్ళి పని చేసుకునే వాళ్ళకైతే కొద్దిగా కష్టం. ఎందుకంటే ఊరికే చిటపట పడుతూనే ఉంటే ఏం పని చేసుకోలేవారు కదా, అట్లయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కంటిన్యూస్గా ఆవలింతలు వస్తూనే ఉన్నాయి. పడుకోవచ్చు కదా అండి అనుకుంటారు కదా. పిల్లలు వచ్చే టైం అయిందండి, 1/2 అవర్ అయితే పిల్లలు వస్తారు అనేసి పడుకోకుండా కూర్చొని ఉన్నా. కూరగాయల వాళ్ళకి కాల్ చేస్తాను, లైవ్లోనే కాల్ చేస్తా. చూడండి ఒకసారి మొబైల్ ఉంటుంది, దాంట్లో నుండి చేస్తా. మెంబర్స్ చేసిన వాళ్ళందరి ఉన్నాయి. హలో ఆంటీ, పంపిస్తానన్నారు, పంపించలేదు. మార్నింగ్ వచ్చినాయి కూడా, బోడకాకరకాయలు కూడా వచ్చినాయి అండి ఇవాళ. కేజీ 240. పావు కేజీయా 60 రూపాయలు. అదే మీ అల్లుడు వచ్చిండు, అప్పుడు రాలే ఆంటీ కూరగాయలు, అప్పుడు రాలేదు. అదే తర్వాత రాండి ఒక 1/2 అవర్ తర్వాత అని చెప్పిన. అయితే సరే రా అని చెప్పిండు, వెళ్ళిండు. మళ్ళీ ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలే, అంకుల్ లిఫ్ట్ చేసిండు. సరే పంపిస్తా అన్నాడు, రాలే. బీరకాయలు అయిపోయినాయి, క్యారెట్ బీట్రూట్ ఉంది, బెండకాయ దొండకాయ కాకరకాయ గోరుచిక్కుడుకాయలు క్యాబేజీలు బోడకాకరకాయలు ఉన్నాయి, కీర దోసకాయలు ఉన్నాయి, కావాలంటే రండి. అవును
అవునా ఆంటీ, అన్నీ వచ్చినాయనే ఫోన్ చేసిన మీకు, మీరు అన్నీ తీసుకెళ్తారని. మరి రాలే, మీరు వస్తారో రారో అని అమ్మేసుకున్నామని నేను, తెలియదు కదా, మీరు ఫోన్లో ఉంచమంటే ఉంచేదాన్ని. రేపు తీస్తానండి బీరకాయలు, ఇవి అయితే తీసుకెళ్ళరాదండి, మీరు తినేటి అన్నీ ఉన్నాయి ఇవాళ. చూసి ఇస్తలేరండి. ఓకే ఓకే. అంకుల్ తెలుసా ఇల్లు? మీ అల్లుడిని పంపించాడు, లేకపోతే ఆయన తెలుసుగా ఇల్లు. సరే ఆంటీ, పాతవి కూడా ఒక 80 రూపీస్ ఇవ్వలేదు. అదే ఆంటీ, 185 అయితే మీ కోడలు వచ్చి 100 ఇచ్చింది, 85 మా వదిన వాళ్ళు ఇస్తారని చెప్పింది. సరే సరే, చెప్తలే వాళ్ళకి. సరే ఆంటీ, ఇట్లుంటుంది మనతో వ్యవహారం. అట్లయితే చేసేసిన ఫోను. ఇంత బోర్ కొడుతుంది, వాళ్ళ టైం పాస్ అవ్వట్లేదు. పని చేసుకోవచ్చు కదా అనుకుంటారు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఏం చేయనండి ఇప్పటి నుండి. అంటే ఒక గిన్నెలే ఉన్నాయి, గిన్నెలతో వంట అయితే పొద్దున్నే చేసినా కదా, అదే ఉంది వాళ్ళైతే. వీడియో కంటిన్యూ చేస్తాం, మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి. పిల్లలు కూడా వచ్చారండి. పిల్లలు వచ్చేటప్పుడు ఫుల్ వర్షం వలన నేనైతే వీడియో షూట్ చేయడం అవ్వలేదు పిల్లల్ని తీసుకురావడానికి. ఇక చూడండి, పిల్లలు వచ్చిన కాసేపు, పిల్లలు వస్తున్నప్పుడే బాగా వర్షం వస్తుంది, ఇంకా కొద్దిగా ఎక్కువైపోయింది చూడండి, ఫుల్ అంటే ఫుల్ వర్షం ఉంది. మీ దగ్గర కూడా ఇలానే ఉందో కామెంట్ చేయండి. సాయంత్రం పూట వచ్చి అయితే బోడకాకరకాయలు ఒక 1/2 kg మందం అయితే తీసి పెట్టుకున్నాను. రేపు మార్నింగ్ కోసం అయితే నేనైతే కట్ చేసి పెట్టుకుంటాను. ఇట్లా చాలా చాలా టైం పట్టేటి అయితే నేను సాయంత్రం పూటే కట్ చేసి పెట్టుకుంటానండి. బోడకాకరకాయలు చాలా లేట్ అవుతుంది కదా, గింజలు తీసివ్వండి కట్ చేసేసరికి. ఇలాంటివి మళ్ళీ చిక్కుడుకాయలు లాంటివన్నీ నేనైతే కట్ చేసి